సుమారుగా సంవత్సర కాలం చెప్పాను, ఇందాక సంవత్సర కాలం పూర్తవస్తూ ఉంది. ఈ పూర్తయిన కాలంలో మొట్టమొదటిగా సూపర్ 6 హామీలు ఇచ్చింది ప్రభుత్వం. దాంట్లో వారు చెప్తూ ఉంటారు, మేము హామీల్లో పెన్షన్ని మేము అమలుపరిచాం, మరి పెన్షన్ని పూర్తి స్థాయిలో అమలు పరుస్తూ ఉన్నామని చెప్పి వారు చెప్తూ ఉంటారు. వారి హామీల్లో భాగంగా పెన్షన్లు వారు ఇస్తూ ఉన్నారు. అయితే సంవత్సర కాలంగా సుమారుగా 11 నెలల కాలంగా ఈ 11 నెలల కాలు గత ప్రభుత్వంలో మేము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ప్రభుత్వం ప్రతి 6 నెలలకు ఒకసారి పెన్షన్స్ని ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులు ప్రతిరోజు సచివాలయం ద్వారా వాలంటీర్ల ద్వారా ఆనాడు అప్లోడ్ చేస్తూ ఏదైతే 6 నెలల కాల పరిమితి పెట్టుకొని 6 నెలల కాల పరిమితిలో ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తూ ఉండేవాళ్ళు. అదేవిధంగా మరి 23 డిసెంబర్కి దాన్ని పూర్తి చేశాం. 23 డిసెంబర్ నాటికి ఏవైతే ఆనాటికి ఉన్న పెండింగ్ పెన్షన్స్ అన్నీ కూడా రిలీజ్ చేశాం. మరి 24 మొదలుపెట్టిన తర్వాత జనవరి నుంచి మరి ఒక స్పెల్ తీసుకుంటే జూన్లో రావాలి, ఇంకో స్పెల్ తీసుకుంటే డిసెంబర్లో రావాలి. ఇది గత ప్రభుత్వ విధానం. సరే, కూటమి ప్రభుత్వ విధానం వచ్చిన తర్వాత మరి ఓ పక్క పెన్షన్స్ చూస్తూ ఉంటే ఒక పక్క ఈ పెన్షన్ల పరిస్థితి ఏ రకంగా ఉందంటే, పాపం లబ్ధిదారులు 60 సంవత్సరాలు నిండిన లబ్ధిదారులు ఉన్నారు. వృద్ధాప్య పెన్షన్ కావాలి, నేను వృద్ధుడినయ్యాను, ఈ పెన్షనే నాకు జీవనాధారం అని చెప్పి మనందరికీ తెలుసు. వారి పెన్షన్ మీదే వారు జీవనాధారాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్న పెన్షన్ కానీ లేదు, ఎవరైతే తన భర్త చనిపోయి తన భర్త ఆదాయంతో తన భర్త సంపాదిస్తే తన కుటుంబాన్ని నడిపించుకునే ఆ మహిళ తన భర్త చనిపోతే ఆ వితంతువుకి పెన్షన్ ఇచ్చే విధానం ఈ ప్రభుత్వం సుమారుగా ఈ 25 జనవరి నుంచి 24 జనవరి నుంచి సుమారుగా 25 ఇప్పుడు ఏప్రిల్ దాకా తీసుకుంటే మార్చి దాకా తీసుకుంటే సుమారుగా ఒక సంవత్సర కాలం నుంచి ప్లస్ ఇంకొక 3 నెలల కాలం, సుమారు 14 నెలల కాలం, 12 ప్లస్ 3 15 నెలల కాలం సుమారుగా ఒక్క అదనమైన పెన్షన్ కూడా రిలీజ్ చేయలేదు మీరు అర్హులకి. మీరు రిలీజ్ చేసిన పెన్షన్ ఏంటి అంటే, మీరు ఏదైతే చెప్తున్న పెన్షన్ ఏంటంటే, ఎవరైతే తన భర్త 60 సంవత్సరాలు నిండిన వ్యక్తి ఉన్నాడో అతను పెన్షన్ తీసుకుంటే, లేదు అతను ఏదైనా ఇదే కేటగిరీ కాకుండా డిజేబుల్డ్ కేటగిరీలో కానీ పెన్షన్ తీసుకుంటే, తను చనిపోతే మాత్రం తను భార్యకి ఇచ్చే పెన్షన్ విధానాన్ని మాత్రం ఈ ప్రభుత్వం ఇస్తుంది తప్ప, ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం 60 సంవత్సరాలు నిండిన వాళ్ళకి కానీ వృద్ధులకు కానీ, లేదు తన భర్త పెన్షన్ లేకపోయినప్పటికి కూడా 60 సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరైనా భర్త చనిపోతే తన వితంతువు వస్తుంది, వితంతువుగా తనకు పెన్షన్ ఇచ్చే అవకాశం కానీ లేదు, ఈ సుమారు కాలంగా ఈ 14 నెలల కాలంగా జరిగిన ఏమైనా డిజేబుల్డ్ పెన్షన్స్ అర్హులు ఉన్న వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా తీసుకుంటా ఉంటే మేము ర్యాండమ్గా వెరిఫై చేయించాం, తెలుసుకున్నాం అసలు ఈ పెన్షన్స్ ఏ రకంగా ఈ జిల్లాలో ఉంటాయని. ఒక్క విజయనగరం జిల్లాలో, విజయనగరం ఉమ్మడి జిల్లాలో తీసుకుంటే, విజయనగరం జిల్లాలో తీసుకుంటే సుమారుగా ఒక్క ఏది ఎవ్రీ 6 నెలలకు అప్పుడు మనకి ఎన్నికల కోడ్ వచ్చేటప్పటికి, ఎన్నికల కోడ్ ఏదైతే వచ్చిందో ఎన్నికల కోడ్ వచ్చే నాటికి మన వెబ్సైట్ ఆగిపోయింది. ఎన్నికల కోడ్ వచ్చే నాటికి వెబ్సైట్ ఆగిపోయింది. సుమారుగా మార్చి నుంచి 24 మార్చి నుంచి వెబ్సైట్ ఆగిపోయింది. అప్పటి వరకు పెన్షన్స్ అన్నీ కూడా సచివాలయ సిబ్బంది రెగ్యులర్గా ఆన్లైన్ చేసేవారు, ఆగిపోయింది. ఆ జనవరి నుంచి మార్చి వరకు తీసుకుంటే సుమారుగా ఒక 5,000 పెన్షన్స్ ఆల్రెడీ ఆ ఇన్ఫర్మేషన్ మా డేటా మేము తెచ్చుకున్నాం. వివిధ మండలాల నుంచి మీ మండలాల్లో ఈ 3 నెలల కాలంగా జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 3 నెలల కాలం ఎన్నికల కోడ్కి వచ్చింది తీసుకుంటే సుమారుగా మేము తీసుకుంటే ఓన్లీ విజయనగరం జిల్లా, ఉమ్మడి జిల్లాలో తీసుకుంటే సుమారుగా 8,000 దాకా వచ్చాయి యావరేజ్గా. ఒక 3 నెలల కాలంగానే సుమారు ఒక 7,000 నుంచి 8,000 పెన్షన్స్ పెండింగ్ ఉంటే ఒక 3 నెలల కాలంగా సుమారు 14 నెలల కాలంగా ఎన్ని పెన్షన్స్ ఉండేవి, ఎంతమంది లబ్ధిదారులు బాధపడతా ఉన్నారు, ఈ పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, ఈ పెన్షనే మాకు జీవనాధారం, ఈ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుంది. ఆనాడు మేము ధైర్యంగా చెప్పాం, అమ్మ నీ పెద్దలాగా, నీ పెద్ద కొడుకులాగా జగన్మోహన్ రెడ్డి గారు నీకు పెన్షన్ ఇచ్చారని చెప్పి ధైర్యంగా మేము చెప్పాం. ఈనాడు మీరు ఎప్పుడు పెన్షన్ ఇస్తారో చెప్పరు, ఒక కాల పరిమితి లేదు.
సుమారుగా వేలాది మంది, లక్షలాది మంది, రాష్ట్రం మొత్తంగా తీసుకుంటే లక్షలాది మంది. ఎందుకంటే డేటా చూస్తూ ఉంటే అర్థమైపోతూ ఉంది. ఇవాళ పెన్షన్స్ తీసుకుంటా ఉంటే సుమారు గత ఏడాది మే నెలకు తీసుకుంటే సుమారు ఈ రాష్ట్రంలో 65,50,000 పెన్షన్స్ తీసుకుంటుంది రికార్డు. అసెంబ్లీలో గౌరవ మంత్రివర్యులు వారి సభ్యులకు ఇచ్చిన రికార్డు, శాసనసభ్యులకు ఇచ్చిన రికార్డు. సుమారుగా గత ఏడాది మే నెలలో తీసుకుంటే 65,49,864 పెన్షన్స్ మే నాటికి ఇచ్చారు. అంటే ప్రభుత్వం వచ్చే నాటికి జూన్ నుంచి ఆ పెన్షన్స్ కాస్త ఇప్పుడు ఎన్ని ఇస్తున్నారంటే సుమారు 63,92,702 పెన్షన్స్ ఇస్తున్నారు. ఇది డిసెంబర్కి నేను చెప్పేది. ఇది ఎప్పటి నుంచి? మే నుంచి డిసెంబర్కి. ఇంక ఈ 3 నెలల కాలంగా ఇంకెంత పడిపోయిందో. సుమారుగా ఆ డిఫరెన్స్ తీసుకుంటే సుమారు 3 లక్షల పెన్షన్స్, సుమారు 1,57,000 పెన్షన్ డిఫరెన్స్ తగ్గిపోయింది. ఇంకా ఈ 3 నెలల కాలంగా తీసుకుంటే కొన్ని, అంటే ప్రతీ నెల పెన్షన్స్ తగ్గిపోతాయి. మన జిల్లాలో తీసుకుంటే సుమారుగా ప్రతీ నెల తగ్గిపోతా ఉన్నాయి పెన్షన్స్ ఓ పక్క నుంచి. అంటే ఎందుకు మీకు ఇవన్నీ చెప్తా ఉన్నామంటే, పెన్షన్ అనేది ఈ ప్రభుత్వం ఒక భరోసా కల్పించిన హక్కు లాంటిది. ఏ ప్రభుత్వాలు ఉండనివ్వండి, ప్రభుత్వాలు రానివ్వండి, ప్రభుత్వాలు మారనివ్వండి, ఆ ప్రభుత్వం ఆ వృద్ధులకి ఎలాగైతే ఒక రిటైర్ అయిపోయిన వ్యక్తి పెన్షన్ తన హక్కులాగా మనం తీసుకుంటాడు ఉద్యోగి, ఈ ప్రభుత్వం 60 సంవత్సరాలు నిండిన వ్యక్తికి పెన్షన్ ఇచ్చే విధానాన్ని ఇవాళ హక్కుగా అనేక ప్రభుత్వాలు వస్తున్నప్పుడు కూడా ఈ ప్రభుత్వం సుమారుగా ఒక్క విజయనగరం జిల్లాలో నేను అనుకుంటున్నాను సుమారుగా 10,000కి పైబడి పెన్షన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్కి విజయనగరం జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో తీసుకుంటే నాకు తెలిసి సుమారుగా 15,000 అర్హులైన పెన్షన్స్, 15,000 పెన్షన్ సుమారుగా రమారమిగా ఉంటారు అర్హులైన వాళ్ళు. వీరెవ్వరికీ కూడా ఇవాళ పెన్షన్ అందుకోలేక ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు. చిన్న మీకు ఒక ఈ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే మా చీపురుపల్లి మండలంలో సుమారుగా 330 మంది పెన్షన్స్ ఒక్క చీపురుపల్లి పట్టణంలో ఎలిజిబుల్ పెన్షన్స్ ఐడెంటిఫై చేసాం, రుమారంగా వెరిఫై చేసాం. మా దగ్గర మాకున్న మెకానిజం ద్వారా, మాకున్న స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా వెరిఫై చేస్తే 300 సుమారు వచ్చాయి. 300 మందితో రికమెండేషన్ ఇప్పించాం. ఈ ప్రభుత్వానికి తెలియజేయాలి, ఈ ప్రభుత్వం పెన్షన్దారులు ఎంతమంది అర్హులు ఉన్నారు. సరే, టెక్నికల్గా వెరిఫికేషన్కి వెళ్ళిన తర్వాత అందులో 10-20 తగ్గుతాయి లేస్తే దట్స్ డిఫరెంట్ ఇష్యూ. అంటే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అర్హులైన పెన్షన్దారులకు ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల చేయకుండా, అర్హులు గుర్తించకుండా, అర్హులకు పెన్షన్లు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం ఏ రకమైన వంచన చేస్తుంది పెన్షన్దారులకి. ఓ పక్క 60 సంవత్సరాలు ఎన్ని వాళ్ళు ఉన్నారు, వితంతువులు ఉన్నారు, లేదు డిజేబుల్డ్ ఇటీవల కాలంగా ప్రమాదవశాత్తు గురైన వాళ్ళు కానీ, లేదా ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కానీ, ఇలాంటి పెన్షన్దారులందరినీ ప్రభుత్వం గుర్తించలేని పరిస్థితిలో కనీసం సర్వే కూడా చేయకుండా, ఎంతమంది అర్హులు ఉన్నారో కూడా కనీసం ప్రభుత్వం దగ్గర ఎలాంటి డేటా కూడా లేకుండా ఉండే పరిస్థితి ఉందంటే, ఒక రోజుకి లబ్ధిదారులు చాలా రకమైన ఇబ్బందులు పడతా ఉన్నారు. తక్షణమే దీని మీద ఒక కార్యాచరణ చేస్తాం, ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. రాష్ట్ర స్థాయిలో మా అధ్యక్షుల వారి దృష్టికి కానీ, లేదు మా శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ గారి దృష్టికి ఇప్పటికే తీసుకెళ్ళాం. దీని మీద ఒక కార్యాచరణ చేస్తాం. తప్పకుండా లబ్ధిదారులందరినీ తీసుకొచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి ఖచ్చితంగా వారి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పి త్వరలోనే మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఒక టైం లైన్ అయితే ప్రభుత్వం ఇవ్వాల్సిందే. ఇక సూపర్ 6లో భాగంగా చూసుకుంటే ఇంకా హామీ ఒకటి ఉంది, 50 సంవత్సరాలు. ఇంక 50 సంవత్సరాల పెన్షన్ గురించి ఇంక గతి లేదు. ఇవాళ పెన్షన్దారులు చూసుకుంటే ఇది మీ ద్వారా ఈ ప్రభుత్వం ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వకపోగా ప్రతి సంవత్సరం ఎందుకు తగ్గిపోతుందంటే ఇవన్నీ డెత్స్. ప్రతి సంవత్సరం తగ్గిపోతున్నవన్నీ ప్రతి నెల తగ్గిపోతున్నాయి. సుమారుగా మన జిల్లా తీసుకుంటే ప్రతి నెల 1,250 నుంచి 1,300, 1,400 పెన్షన్లు ప్రతి నెల తగ్గిపోతున్నాయి. కారణం డెత్ కేసెస్ వచ్చేస్తాయి, కానీ నాకు ఆల్టర్నేటివ్స్ లేవు.
ఓన్లీ ఆల్టర్నేట్ ఏమి ఇస్తున్నారు? ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నా తన భర్త ఉంటున్నాడో వారికి మాత్రం వితంతు పెన్షన్ ఇస్తున్నారు. ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం వితంతులకు పూర్తి స్థాయిలో పెన్షన్ ఇవ్వట్లేదు. తన భర్త తీసుకుంటేనే తన భార్యకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు వితంతు పెన్షన్ తప్ప ఇంకే కేటగిరీ పెన్షన్స్ కూడా ఈ ప్రభుత్వం పరిశీలన కూడా చేయలేదు. కనీసం ఎక్కడా కూడా వెరిఫికేషన్ కూడా చేయలేదని మీ ద్వారా తెలియజేసుకుంటూ, తప్పకుండా పెన్షన్దారుల తరఫున ఈ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుంది.